హలో మామ, ఈ రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ రిమెంబర్ ది లాస్ట్ నైట్. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఈ సీక్వెల్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ మూవీ ఆ ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అయ్యిందా లేదా డిసప్పాయింట్ చేసిందా అనేది చూద్దాం. ముందుగా గోస్ట్ క్రిటిక్స్ ఛానల్ కి స్వాగతం. రిమెంబర్ ది లాస్ట్ నైట్ ఇది ఒక జపనీస్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ మామ. అంటే ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. కానీ ఒక స్మాల్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మూవీ కేవలం జపనీస్ ఆడియోలో మాత్రమే అవైలబుల్ లో ఉంది మామ, విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, నో తెలుగు అండ్ హిందీ యాజ్ వెల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ సీక్వెల్ లో రెడ్ పర్సన్ మిస్టరీని ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే బాడీ సర్చ్ కాన్సెప్ట్ ని కూడా ఫస్ట్ పార్ట్ కన్నా బెటర్ గా ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ ఆల్సో ఫస్ట్ పార్ట్ లో ఉన్న డౌట్స్ కి కొన్ని ఆన్సర్స్ ఈ మూవీలో దొరుకుతాయి మామ. మెయిన్ గా ఈ స్టోరీ మిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది మామ. అండ్ కమింగ్ టు హారర్ ఎలిమెంట్స్, హారర్ సీన్స్ యావరేజ్ గా ఉంటాయి మామ. కొన్ని సీన్స్ క్రీపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. కానీ ఫుల్ మూవీ హారర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మూవీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రెడ్ పర్సన్ బ్యాక్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, బాడీ సర్చ్ కాన్సెప్ట్ ని కూడా డీటెయిల్డ్ గా చూపించడం జరిగింది మామ. అంటే ఈ మూవీలో అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది మామ. ఎందుకంటే ఈ మూవీలో హారర్ కన్నా మిస్టరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి. అండ్ ఓవరాల్ గా రిమెంబర్ ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళకి ఈ సీక్వెల్ ఒకసారి ట్రై చేయవచ్చు. హారర్ కోసం కాకుండా స్టోరీ అండ్ మిస్టరీ కోసం చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నా ఒపీనియన్ ప్రకారం ఇది వన్ టైం వాచ్ మూవీ మామ. అండ్ ఈ మూవీకి ఫైనల్లీ నేనిచ్చే రేటింగ్ 2.25 హాలోస్. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ స్టే స్కేర్డ్.